బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళలో అమీబిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కంటే డేంజర్ అంటున్న నివేదికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమీబిక్ అటాక్ తో 23 మంది మృతి చెందారు. అమీబిక్ మృతులపై మంత్రి వీనా జార్జ్ అధికార ప్రకటన విడుదల చేశారు. ప్రాణాంతక వ్యాధిగా అమీబిక్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అమీబిక్ విరుచుపాటుకు సంబంధించి విరుచుకుపాటుకు కేరళలో అల్లకల్లోలం జరుగుతోంది. ముక్కు ద్వారా మెదడులోకి వెళ్ళి చంపేస్తోంది. ఈ అంశానికి సంబంధించి అవును, ముక్కు ద్వారా మెదడులోకి వెళ్ళి చంపేస్తున్న వైనం అక్కడ. నదుల్లోకి వెళ్ళి మునగద్దు అంటూ కూడా కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. అమీబిక్ మరణాల సంఖ్య మరింత పెరగొచ్చు అంటూ కూడా అంచనాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. అప్రమత్తంగా ఉండాలంటూ మిగతా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. మరి ముఖ్యంగా కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి, దీనిని సాధారణంగా కేరళ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఈ క్రమంలోని మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు చూసుకుంటే 23 మరణాలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం మరికొద్ది సేపట్లో. కరోనా కంటే డేంజర్ అంటూ కూడా నివేదికలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారణంగా అంటే ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ దీని కారణంగా 23 మరణాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. కేరళలో ఇప్పటివరకు దాదాపుగా సుమారు 100కు దగ్గరగా కేసులు నమోదయ్యాయంటూ కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యాధి ఎలా సోకింది, దీని లక్షణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే ఏంటనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇది నెగ్లేరియా ఫౌలరీ అనే అమీబా వల్ల వచ్చే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా పొల్యూటెడ్ వాటర్లో అంటే కలుషితమైన నీళ్లుండే చోట, అది సరస్సులు కావచ్చు, లేకపోతే నదులు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా చెప్పుకున్న సందర్భంలో మనం వెళ్తూ ఉంటాం కదా ఈత కొట్టడానికి కొలనులు. సో ఆ ప్రాంతాల్లో ఈ అమీబాకి సంబంధించి మాట్లాడుకుంటుంటారు. ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనేది నెగ్లేరియా ఫౌలరీ అనే అమీబియా వల్ల వచ్చే ప్రమాదం. ఈ అమీబియా అక్కడ ఉంటుందట. అయితే ఇది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకం అట కూడా. అయితే కేరళలో ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పటికీ 23 మరణాలు నమోదయ్యాయి. అందులో కొన్ని కోజికోడ్లో ఉన్నాయి, దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి. ఇందులో 3 నెలల శిశువు కూడా ఉండడం, దాంతోపాటు 52 ఏళ్ల వ్యక్తులు కూడా ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసెస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రోజు రోజుకి పెరుగుతూ ఉండడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులో ఒక కేసు నమోదైంది, సెప్టెంబర్లో కూడా కేసెస్ నమోదయ్యాయి, అక్టోబర్ వచ్చినప్పుడు కూడా కేసులు పెరుగుతూ ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే ఇక్కడ ఆరోగ్య అధికారులు ఏం చెప్తున్నారంటే, ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ ఈ కలుషితమైన నీటిలో ఉంటుంది. ఈ నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా ఇది వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కాస్త వెచ్చని నీటిలో అమీబా సులభంగా బతకగలదు. కాస్త వెచ్చగా ఉన్న నీటిలో ఇది ఈజీగా బతికేస్తుందంట. ముక్కు ద్వారా ఇది మెదడుకు చేరి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది ఇది. సో ఈ క్రమంగా ఇది సోకుతుంది. ఈ క్రమంగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు దీని లక్షణాలు ఏంటని మాట్లాడుకుంటే, సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ 1 నుంచి 7 రోజుల్లో కనిపించే అవకాశం ఉంటుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎలా ఉంటుందంటే తలనొప్పి తీవ్రంగా ఉండొచ్చు, జ్వరం తీవ్రంగా ఉండొచ్చు, వాంతులు లేదా వికారంగా అనిపిస్తూ ఉంటుంది, అది కూడా తీవ్రతరంగా ఉండొచ్చు. దాంతోపాటు మానసికంగా గందరగోళంగా ఉంటుంది, కాస్త విజన్లో ఇష్యూస్ ఉంటాయి, అంటే కంటి దృష్టిలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. దాంతోపాటు మెడ బిగిసిపోయినట్టు ఉంటుంది. ఇలా ఉంటూ పరిస్థితులు. ఈ లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది చాలా వేగంగా ముదిరిపోతుందంటూ కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా రియాక్ట్ అయింది. ఆరోగ్య శాఖ ఇప్పటికీ కొన్ని చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ నీటి ట్యాంకులు కావచ్చు, బావులను కావచ్చు, వాటిని క్లోరినేషన్ చేస్తోంది. దాంతోపాటు కలుషిత నీటిని నివారించడానికి ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ నీటిని వాటిని క్లీన్ చేస్తున్న సందర్భం కూడా. మరి ముఖ్యంగా నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు వీటిలోకి ఈత కొట్టడం మానేయండి. ఒకవేళ వెళ్ళినా డీప్గా అంటే లోపలికి వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పుకొస్తోంది. దాంతోపాటు ఈత కొడుతున్నప్పుడు ముక్కు క్లిప్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ముక్కును గట్టిగా మూసుకోండి. ఎందుకంటే ముక్కు ద్వారా ఈ అమీబియా బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ముక్కుకి క్లిప్ పెట్టుకోవడమో లేకపోతే
మరి ముఖ్యంగా చెప్పాలంటే ముక్కును గట్టిగా మూసేసుకోవడం చేయాలట. బట్ చాలా కష్టమైన పని. మరి ముఖ్యంగా ఈత కొట్టేటప్పుడు బ్రీత్ని కంట్రోల్ చేసుకుని ఈత కొడుతూ ఉంటారు. సో ఆ ముక్కుని కనుక ఆపేసుకుంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈత కొట్టుకోవాలి. ఇంకప్పుడు ఒకవేళ అంత నైపుణ్యం ఉంటేనే ఈత కొట్టగలగాలి. ఏదో చిన్నపిల్లనే సాధారణంగా మనం దించుతూ ఉంటాం, ఒకసారి వాళ్ళకి తెలియకుండా ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ నేర్చుకున్న సందర్భంలో. సో ఆ టైంలో కాస్త ఇబ్బందికర వాతావరణం జరిగే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు ఇటువంటి సందర్భాల్లో. లేకపోతే ఇటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేరళ ఈ ఇబ్బందిని చవి చూస్తోంది. కేరళ ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్స్ని జారీ చేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలంటూ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలో కూడా మరొక డేంజర్ బెల్ మోగబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇది రోజు రోజుకి కేసెస్ పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎందుకంటే మెదడును తినేసే అమీబా వ్యాధి కేరళలో రోజు రోజుకి కేసులు నమోదవడం, ఆ కేసుల సంఖ్య పెరగడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ మెదడును తినే వ్యాధికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికీ ఆ కేసెస్ పెరుగుతుండడం ఇటు కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. సో దీని గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో దీని గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ ఇది ఎలా ప్రారంభమైంది, ఎలా వీళ్ళు కనుక్కోవడం జరిగిందనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక 2023లో నిఫా వైరస్ మీకు గుర్తుందా? నిఫా అప్పుడు అవుట్బ్రేక్కి సంబంధించి కోచికోడ్లో నిఫా అవుట్బ్రేక్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏవైనా ఈ కేసెస్కి సంబంధించి వచ్చిన క్రమంలో ఇప్పుడు ఈ ఎన్సెఫలైటిస్కి సంబంధించి కేసెస్ వచ్చాయనుకుందాం, ఈ బ్రెయిన్ ఫీవర్కి సంబంధించి వెంటనే మ్యాండేటరీగా వాటిని రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాజెస్, వాటి కారణాలేంటి, దానికి వెనకాల ఉన్న కారణాలేంటి, వాటిని ఐడెంటిఫై చేయాలి. వాటిని కంపల్సరీగా ఐడెంటిఫై చేయాలి. ఇది 2023లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఏది? కేరళ ప్రభుత్వం. ఆ తర్వాత 2024 నుంచి ఈ ఎన్సెఫలైటిస్కి సంబంధించి కేసెస్ రావడం ప్రారంభమయ్యాయి. అంటే వాటిని రిపోర్ట్ చేయడం ప్రారంభమైంది. అప్పటికే ఉండొచ్చు కాక, అప్పటికే అది దాని ప్రతాపం చూపించిందా, అది ప్రభావం చూపించిందా ఆ విషయం పక్కన. కానీ 2024 నుంచి ఈ ఎన్సెఫలైటిస్ కేసెస్ని వాళ్ళు రిపోర్ట్ చేయడం ప్రారంభించారు, వాటిని ఐడెంటిఫై చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచే కేసెస్ పెరుగుతున్నాయి. దాంట్లో ఈ ఎమోబిక్ ఎన్సెఫలైటిస్ని వాటిలో గుర్తించడం జరిగిందని చెప్పి ఆ రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే దాదాపుగా 104 ఎమోబిక్ ఎన్సెఫలైటిస్ కేసెస్ని కనుక గుర్తించిన తర్వాత దాంట్లో 23 మంది మరణించారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం 104 మంది ఈ ఎమోబిక్ ఎన్సెఫలైటిస్ బారిన పడితే దాంట్లో 23 మంది మరణించారంటూ కూడా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖే స్వయంగా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే 2024 హెల్త్ డిపార్ట్మెంట్ ఇటు జనరల్గా అలాగే టెక్నికల్ గైడ్లైన్స్ని కూడా వీటి డయాగ్నోసిస్కి సంబంధించి, ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఆ డైరెక్షన్స్ని పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్లోబల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఈ ఇన్ఫెక్షన్ రేట్ 98%గా మాట్లాడుకున్న సందర్భం. నల్గేరియా ఫౌలరీ ఇన్ఫెక్షన్ అంటూ కూడా, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయింటచ్చు. అయితే ఈ అకాంతోమోవా రిలేటెడ్ కేసెస్ అట ఇవి. మరి ముఖ్యంగా 70% గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటు గ్లోబల్ మొర్టాలిటీ రేట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య చాలా హెచ్చు స్థాయిలో ఉన్నప్పటికీ, అంటే ప్రపంచంలో వీటి మరణాల సంఖ్య ప్రపంచంలో పోల్చుకుంటే వీటి మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కేరళ ప్రభుత్వం ఆ మరణాల రేటుని అంటే మొర్టాలిటీని తగ్గించడంలో కృషి చేస్తోందని చెప్పి ఆమె చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఒకవేళ సోకినప్పటికీ వాళ్ళ ప్రాణాపాయం లేకుండా, వాళ్ళకి డేంజర్ లేకుండా వాటిని డిటెక్ట్ చేయడం, ట్రీట్ చేయడం, టెస్ట్, ట్రాక్, ట్రేసింగ్ ఇది అంటూ ఉంటాం కదా సాధారణంగా. అంటే వాటిని టెస్ట్ చేయడం, వాటిని ట్రాక్ చేయడం, వాటికి ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని బతికించడం. అంటే దాన్ని డిటెక్ట్ చేయడం, దాన్ని ట్రీట్ చేయడం, ఆ డిసీజ్కి సంబంధించి ఎర్లీ స్టేజ్లోని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇస్తోంది కేరళ ప్రభుత్వం. ప్రస్తుతం
కేరళ ప్రభుత్వం అలర్ట్లో ఉంది. దాంతోపాటు మిగిలిన రాష్ట్రాలకు కూడా కేంద్రం అలర్ట్స్ని జారీ చేస్తున్నట్టుగా ప్రస్తుతం కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ క్రమంలో ప్రస్తుతం ఒకటి మాత్రం చెప్పడం జరుగుతోంది. ఒకవేళ మీరు స్టాక్ ఉండిపోతూ ఉంటాయి కదా నీళ్లు, మన వాడుక భాషలో చెప్పాలంటే నీళ్ళు అక్కడ స్టాక్ ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటి చోటకు ఈతకు వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ చెరువులు కావచ్చు, లేకపోతే సరస్సులు కావచ్చు, నదులు కూడా ఇప్పుడు సాధారణంగా కొన్ని రోజులు ఏమవుతూ ఉంటుంది, అఫ్కోర్స్ అది ప్రవహించే నది అనుకున్న మనకి ఇష్యూస్ అంతగా ఉండవు. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అక్కడ వాటర్ స్టాక్ ఉండిపోతుంది ప్రవాహం లేనప్పుడు. అటువంటి చోట్ల అటువంటి సందర్భాల్లో కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కేరళలో ఇంకొక డేంజర్ వైరస్కి సంబంధించి గుర్తించిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్.